శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి శని రవిల కలయిక జాతకుడికి వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహాన్ని, అధికార హోదాని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కొరకు కానీ నామినేటెడ్ పోస్టుకు కానీ ప్రయత్నం చేస్తుంటే వారి యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. ఈ సమయంలో మీరు మీ పెద్దవారు లేదా మీ తండ్రి గారు చేస్తున్నటువంటి వృత్తిలోకి ప్రవేశించడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు మీకు సహకరించడం జరుగుతోంది. కాబట్టి ఏదైనా మీకు వారసత్వంగా రావాల్సినటువంటి పదవి ఏదైనా, హోదా అయినా సరే ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. దానికన్నా మీరు ఎక్కువగా మీ యొక్క పెద్దవారిని, తండ్రి గారిని అనుసరించి వారి వృత్తిలో వెళ్ళడానికి కూడా మీకు అనుకూలంగాను అవకాశంగాను ఉండడం జరుగుతూ ఉంది. ఇక మరి చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి శుక్రుడు, షష్ఠ లాభాధిపతిగా శుక్రుడు చతుర్థ స్థానంలో వక్ర గమనంలో ఉండడం, అలాగే బుధుడితో కలిసి ఉండడం వల్ల ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు ప్రయత్నిస్తున్న వారికి, రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉన్నవారికి వారి పరిశోధన నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఒక స్థిరాస్తి లాంటిది కొనడం కానీ, దాని మీద ఇన్వెస్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక్కడ మీ యొక్క ఆల్రెడీ ఉన్నటువంటి మీ యొక్క స్థిరాస్తిని లేదా ఇంటిని చాలా అత్యాధునిక సౌకర్యాలతో ఇంప్రూవ్మెంట్ చేయడం కానీ, లేదంటే ఒక వాహనం కొనుక్కోవడం కానీ, మొత్తం మీద లగ్జరీ ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. దానికి తగు ధనం కూడా ఏదో ఒక ఆర్థిక సంస్థ ద్వారానో లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో దాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా హ్యాపీగా ఆనందంగా ఉండడానికి ఈ 4వ స్థానం మీకు సహకరిస్తుంది. అక్కడ రాహు కూడా ఉండడం వల్ల చాలా వరకు ఇంకా ఎక్కువ ఫారెన్ డెకరేషన్ లాగా నెరవేర్చడం, ఇంట్లోనే ఒక బార్ అండ్ రెస్టారెంట్ పెట్టుకోవడం కానీ, ఒక హోమ్ థియేటర్ పెట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకా కుజుడు ప్రస్తుతం 7వ స్థానంలో రుజుమార్గంలో ప్రయాణించడం జరుగుతోంది. ఆ కారణం వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు. వచ్చిన ప్రతి సంబంధం ఏదో విధంగా తప్పిపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వివాహ సంబంధాలు ఫెయిల్ అవుతున్నవారు, అలాగే ఆల్రెడీ వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉన్నవాళ్ళు చాలా వరకు కొంతకాలం పాటు మరి ఏదైనా వెయిట్ చేసి నెమ్మదిగా మీ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తొందరపడడం వల్ల అది శాశ్వతంగా బ్రేకప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థితిని కొన్నాళ్ళ పాటు కంటిన్యూ చేయడం మంచిది. అలాగే గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా బాగున్నప్పుడు కూడా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, అలాగే కోర్టుపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా చాలా వరకు ఈ రాశి వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొన్ని మీరు అనుకున్నట్టు జరగకపోవచ్చు. కాబట్టి ఏదైనా జటిలమైన సమస్య, వివాహ సమస్యని కొంతకాలం పాటు వాయిదా వేసుకుంటే దానికదే మే 15 తర్వాత సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయడం మంచిది. తొందరపడితే మొదటికే నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారం ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు ఈ ఆదివారంలో వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు వక్రిస్తాడు. అలాగే మిగతా గ్రహాలతో కలియడం వల్ల మనీ ఎక్స్పెండిచరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ఆ ఖర్చుకు తగిన ధనం మీకు రావాలంటే మరి శుక్రుడు వక్రించి ఉండడం వల్ల శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి సింపుల్ పరిహారం ఏంటంటే, మీకు మీ గృహంలో అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో
అలంకరించవలసి ఉంటుంది. అలాగే అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఎప్పుడు కూడా ఒకే ఒక పండు నైవేద్యంగా కాకుండా కనీసం ఒక 4 లేదంటే ఒక 6 దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి విధి విధానంగా కనకదార స్తోత్రము, లక్ష్మీ స్తోత్రము పారాయణ చేస్తూ ఆ ప్రసాదాన్ని 6 ముత్తైదువులకి పంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా మరి ఇంట్లో అవకాశం లేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. చాలా వరకు ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా చాలా వరకు శుక్రవారం రోజు ఏ విధంగా కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఎంత అవసరమైనా సరే శుక్రవారం రోజు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం కానీ చేయకుండా ఆ ఒక్కరోజు నియమంగా పాటించవలసి ఉంటుంది. అలాగని ఫోన్పేలు, గూగుల్ పేలు వాడకుండా అంటే మీకు ఎంతైతే బ్యాలెన్స్ గురువారం నైట్ ఉంటుందో అదే బ్యాలెన్సు శనివారం ఉదయం దాకా మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా కొద్ది వారాల్లోనే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ చిన్న ప్రయత్నం చెప్పడానికి సులువు కానీ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఒక్కసారి ఒక 6 వారాలు ప్రయత్నించేయండి. మీలోనే మీకు తెలియకుండా ఒక గొప్ప ధనపరమైన అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే వేరొక పరమైన సమస్య కూడా చాలా వరకు ఈ ధనం గురించి, ఈ ధనం నిల్వ గురించి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరంతో పూజించవలసి ఉంటుంది. సో లేదు మనం ఏ టెంపుల్ పక్కన పెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కాపరు రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకోవడం మంచిది. లేదంటే ఒక కాయిన్ మీద హనుమాన్ బొమ్మ ఉన్నవి మార్కెట్లో దొరుకుతుంటాయి. అదైనా మీరు ఒక రాగి పళ్ళెంలో ఆ ఆంజనేయ స్వామి రాగి విగ్రహాన్ని ఉంచి సింధూరంతో ఆంజనేయ స్వామిని మీరు పూజించవచ్చు. ఆ 108 నామాలతో చక్కగా మీరే పూజించి మొత్తం సింధూరం అంతా కూడా స్వామి మీద మూయబడి ఉండాలన్నమాట. అంటే పూర్తిగా సింధూరంలో స్వామివారి యొక్క విగ్రహం మునిగిపోవలసి ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని ఎవరు టచ్ చేయని ప్రదేశంలో పెట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది. దానివల్ల కూడా మీకు నిత్యం మీ గృహంలో ధైర్యంతో కూడినటువంటి సంపద వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇదే రెమెడీ మీరు మన విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. విఘ్నేశ్వరుడిని కూడా సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా మీకు కేవలం ఈ రెమెడీ పనిచేసే అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువగా ఉపయోగించవలసింది స్వచ్ఛమైనటువంటి సింధూరం, కల్తీ లేని సింధూరం. అలాగే కాపర్ ప్లేట్లో కాపర్తో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ ఉండవలసి ఉంటుంది. ఈ రెమెడీ చాలామంది ఆచరించి విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒక రెమెడీ మీరు చేస్తున్నప్పుడు దాని మీద అనేక సందేహాలు రాకుండా మీరు చేస్తున్నటువంటి రెమెడీ ఇతరులకి చెప్పకుండా చేయడం వల్ల దాని ఫలితం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు బయటపడతాయి. దానికన్నా ముందు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది. అందుకే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. కాబట్టి మరి ధైర్యంతో ఏ పని చేసినా మీకు ఆ కార్యం సిద్ధిస్తుంది. స్వస్తి.